11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా టెక్కే మార్కెట్ యార్డ్ వద్ద యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. నంద్యాల జిల్లాలో 20 లక్షల మంది ప్రజలుండగా అందులో 8,50,50,000 మంది ప్రజలు స్వచ్ఛందంగా పేర్లను నమోదు చేసుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని యోగా ఆసనాలు వేశారు. యోగా దినోత్సవం సందర్భంగా తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ యోగాసనాలను దేశమంతటా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1 నెల రోజుల ముందుగానే ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో వివిధ ప్రదేశాలలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఒక ప్రోగ్రాంని పెట్టి ప్రజల్లో ఈ యొక్క యోగాకు సంబంధించిన విశిష్టతను పెంపొందించేందుకు ప్రజల్లో మానసిక ఆరోగ్యాన్ని అలాగే ఎంతో ఒత్తిడిని తట్టుకునే రీతిలో ఈ యొక్క యోగా ఆసనాలు ఉపయోగపడుతున్న రీతిలో జిల్లా వ్యాప్తంలో కూడాను ఈ యొక్క యోగా ఆసనాలను నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో పేరు నమోదు చేసుకునే రీతిలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం వేదికగా 5 లక్షల మందితో ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ యొక్క ఆర్కే బీచ్ వేదికగా భోగాపురం 34 కిలోమీటర్ల దూరంగా 5 లక్షల మందితో ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమాన్ని అంతర్జాతీయ వేదికగా ఏర్పాటు చేసే విధంగా ఈ యొక్క యోగా ఆసనాలను వేసే విధంగా ఏర్పాటు చేశారు. అదే దిశగా నంద్యాల జిల్లాలో కలెక్టర్ రాజకుమారి వినూత్న రీతిలో నెల రోజుల ముందుగానే ఈ యొక్క యోగా ఆంధ్ర కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా 5 ప్రాంతాలలో ముఖ్యంగా పెద్ద ఎత్తున ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీశైలం, మహానంది, అహోబిలం, మార్కెట్ టెక్కే, బెలుంగుర్హాలు, అదే పచ్చర్ల అనే 5 చోట్ల ఈ యొక్క ఏర్పాట్లను చేసి పెద్ద ఎత్తున ఈ యొక్క యోగా ఆసనాలను నిర్వహించారు. ముఖ్యంగా ఈ యొక్క యోగా ఆసనాలకు సంబంధించి నంద్యాల జిల్లాలో 20 లక్షల మంది ఉండగా దానిలో 8.5 అంటే 8.5 లక్షల మంది ఇప్పటికే ఈ యొక్క యోగా ఆంధ్ర కార్యక్రమంలో నమోదు చేసుకున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ యొక్క అధికారులను సన్నద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఈ స్థానిక శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర రెడ్డి కూడాను ఆత్మకూరు వద్ద మార్కెట్ పెద్ద ఎత్తున ఈ యొక్క యోగా ఆసనాలు నిర్వహించారు. ప్రధానంగా శ్రీశైల దేవస్థానంలో ఈవో శ్రీనివాసరావు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించారు. మనం చూస్తున్నాము శ్రీశైలంలో చంద్రవతి కళ్యాణ మండపం వద్ద పెద్ద ఎత్తున 5,000 మందితో ఈ యొక్క యోగా ఆసనాలను నిర్వహించారు. అంతేకాకుండా ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా స్థానికులు, అలాగే అధికారులు, అదేవిధంగా ఈవో, అదేవిధంగా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని యోగాసనాలను విజయవంతం చేయడంలో ఎంతో ప్రధాన పాత్ర పోషించారు. ముఖ్యంగా దేశమంతటను కూడా ఈ యొక్క 11వ అంతర్జాతీయ వేదికగా ముఖ్యంగా ఈ యొక్క యోగా ఆసనాలను నిర్వహించేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఉన్న కాలంలో ముఖ్యంగా మానసిక ఒత్తిడిని అలాగే ఒత్తిడిని అధిగమించే రీతిలో వ్యాయామం చేయడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది కూడాను ఇప్పటికే వివరించారు. మనము ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొన్నారో మనకు అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సంబంధించి ఎంతో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడాను నరేంద్ర మోడీ పెద్ద స్పీచ్ ఇచ్చారు. ముఖ్యంగా శ్రీశైలం మాత్రం పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం జయప్రదం అంటే ఎటువంటి ఆసక్తి లేదు. కెమెరామన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.